ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్నందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉద్దేశిస్తూ హైకోర్టు సీనియర్ న్యాయవాది సేపూరి విజయ్ మోహన్ కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులు కల్పించిన ఓటు హక్కులు కలిగిన ఓటర్లందరూ ఓటును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, అలాగే ఎన్నికల కమిషన్ కు, జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీలకు, రెవెన్యూ డివిజన్ అధికారులకు, సర్కిల్ ఇన్స్పెక్టర్లకు, పోలీస్ సిబ్బందికి ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపెయిన్ క్లోజ్ అవుతుంది రేపు సాయంత్రం 6 గంటలకి. 13వ తేదీ పోలింగ్. ఇప్పటి వరకు అన్ని పర్మిషన్లు ఇచ్చిన ఆర్ఓసి రెడ్డి గారికి, తాలూకు సిఐ శ్రీధర్ తర్వాత కోడుమూరు సిఐ మన్సూరుద్దీన్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అన్ని పర్మిషన్లు ఏ అబ్జెక్షన్లు లేకుండా ఇచ్చినారు. టౌన్ డిఎస్పీ ఎవరైనా. ఎలక్షన్ క్యాంపెయిన్ రేపు సాయంత్రంతో 6 గంటలతో ముగుస్తుంది. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని టీడీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.